అయ్యో! గిట్లుంటదా అని మేము అస్సలు ఊహించలేదు. వేరే లెవెల్ ఉంటదని అనుకున్నామంటారేమో మీరు. కానీ సందర్భం అసొంటిది గాదు. లీడర్లు చూసుకుందాంరా అని సవాలేసుకున్నప్పుడు అయితే బరాబర్ అట్లనే ఉండు గాని, వరద బాధితులను పరామర్శించడానికి వరద తీవ్రత ఎట్లున్నదో చూడనీకచ్చిర్రు కాబట్టి గిట్లున్నదన్నట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు జలాశయం దగ్గరికి అటు సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న, ఇటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇద్దరు ఒకటే పారి వచ్చేటాళ్లకు ఎదురుపడ్డారు. ఇట్లా ఇక కండ్ల పడ్డాక మాట్లాడుకోకుంటుంటారా? ఏందన్నా గ్లామర్ తగ్గింది సన్నబడ్డావు అని బండి సంజయ్ అంటే నవ్వుకుంటానే జుట్టు కూడా ఊడిపోతుందన్న అనుకుంటా కేటీఆర్ బదులిచ్చిండు. అట్లనే వరద సహాయ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకున్నారు లీడర్లు ఇద్దరు. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికీ ఉప్పు నిప్పు లెక్క వండుకుంటా సందు దొరికినప్పుడల్లా మాటల తూటాలు వేలుసుకునే నాయకులు ఇట్లా పలకరించుకునేటాలకు రెండు పార్టీల కార్యకర్తలు వాళ్ళ నాయకులకు జిందాబాదులు కొట్టిండ్రు. ఈ సీన్ చూసిన కొంతమంది మాత్రం రాజకీయాల్లో బద్ద శత్రువులైన ఇద్దరిని వరదలు కలిపినాయి అనుకుంటా కామెంట్లు చేయబట్టిండ్రు. ఇక అటు వరదల చిక్కుకున్నోళ్ళ ఇంటోలను పరామర్శించిన కేటీఆర్ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిండు వాళ్లకు. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుళ్ళు భక్తి ఉండదని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా చెప్తాడు. బాధపడతాడు, భయపడతాడు, ఏదో ఒకటి చెప్తాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలనుకుంటే మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. ఈ వానలు ఏయంగా ఇల్లు కూలిన బాధితులను కూడా పరామర్శించిన కేటీఆర్ అటంకా గిట్ల మాట్లాడకొచ్చిండు. ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా,